నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకు ఒకటి ప్లెజర్ బండి ఒకటి వచ్చింది. దీనికి సీట్ లాక్ రావట్లేదని చెప్పేసి కస్టమర్ తీసుకెళ్ళమని చెప్పారు. సో మనకు తెలుసు కాబట్టి మనం రాగానే సీట్ లాక్ ఎలా ఓపెన్ చేయాలో మనం అట్లా ఓపెన్ చేసాము. అయితే మీకు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే లాక్ కిట్ మార్చాలని చెప్పేసి నేను అనుకున్నాను. యాక్చువల్గా ఈ లాక్ కిట్ మార్చే పని లేకుండా ఓపెన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ వచ్చేసి ఈ కేబుల్ అనేది స్టక్ అయిపోయింది. ఈ కేబుల్ని ఎలా ఓపెన్ చేయాలా అని చెప్పి చూస్తే ఇది మొత్తం పెద్ద పొడుగ్గా ఉంది. తీసుకొచ్చి లాక్లో ఇచ్చేసాడు దీన్ని. అంటే లేటెస్ట్ మోడల్ టైపు. ఇప్పుడు కొత్త బండ్లు వస్తున్నాయి కదా, ఒకటే లాక్లోనే సీట్ లాక్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ కూడా అక్కడే ఇచ్చేస్తున్నాడు. తాళం ఆన్ చేసేది కూడా ఆన్ ఆఫ్ కూడా అక్కడే ఇస్తున్నాడు. సో ఇది చూస్తే ఇలా ఇచ్చాడు, మొత్తం లాక్కే ఇచ్చేసాడు. సో దీన్ని ఈ లాక్ ఆ వైర్ అనేది స్టక్ అయిపోయింది. యాక్చువల్గా లాక్ కిట్ మార్చాలని చెప్పి అనుకున్నాను, కానీ మార్చే పని లేదు. ఆ కేబుల్ ఎలా స్టక్ అయిపోయింది అది చూపిస్తారు మీకు. లాక్ కిట్ బయటకు తీసేసి ఆ లాక్ కిట్ కూడా బయటకు తీసేసారు మారుద్దామని. యాక్చువల్గా అది మార్చాల్సిన పని లేదు, ఈ కేబుల్ మారిస్తే సెట్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ కేబుల్ తీసేద్దాం. ఆ కేబుల్ని బయటకు తీసేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఆ కేబుల్ని నేను బయటకు తీసాను భయ్యా. తీసి మీకు తీసింది కూడా నేను ఎలా తీసానో చూపిస్తాను. సింపుల్గా తీయొచ్చు. ఇదేంటంటే ఈ కేబుల్ బయట తీసి చూస్తే స్టక్ అయిపోయింది. నిజంగా ఆ కేబుల్ అనేది మూమెంట్ లేదు, వెనకకి ముందుకి దాని లోపల ఉన్న వైర్ అనేది మూమెంట్ అనేది లేదనమాట. అసలు దొరికిద్దో లేదో నాకు డౌట్ ఉంది ఫస్ట్ ఈ వైరు. సరే అడిగితే ట్రై చేశారు, ఆటోమొబైల్ షాప్లో దొరికింది. ఆ కేబుల్ అనేది మూమెంట్ అనేది లేదు, అక్కడ స్టక్ అయిపోయింది. చూసారా, లాగినా కూడా రావట్లేదు అనమాట. అది లాగినా రావట్లేదు, స్టక్ అయిపోయింది. సో ఈ కేబుల్ మారిస్తే సెట్ అయిపోద్దని చెప్పి అప్పుడు నేను కొత్త కేబుల్ ట్రై చేశాను. ఆ కేబుల్ కూడా చాలా సింపుల్, చాలా తక్కువ కాస్ట్ ఉంది భయ్యా ప్లెజర్ది. నేను ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. చూడండి, ఇది వచ్చి కొత్తది తీసుకొస్తే కేవలం 60 రూపాయలు మాత్రమే ఉంది. చూస్తే చాలా తక్కువ ఉంది. కేబుల్ మాత్రం లెంత్ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, కేబుల్ లెంత్ ఎక్కువ ఉంది. సో ఈ కేబుల్ని మనం ఎలా తీయాలి, లెంత్ ఎక్కువ ఉంది కదా, ఈ లెంత్ ఉన్న కేబుల్ని ఎలా తీయాలని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఎన్ని చేస్తారంటే ఇక్కడ ఓపెన్ చేసుకొని సీట్ లాక్ దగ్గర ఇక్కడ సీట్ క్యాచర్ దగ్గర ఓపెన్ చేసేసుకొని దీనికి ఆ కొత్త వైర్ అనేది ఇక్కడ జాయింట్ చేసుకొని లాగేసేద్దాం. లేదంటే ఆ పక్కన సైడ్, ఆ రైట్ సైడ్ మొత్తం కేబుల్స్ అన్నీ ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ దీనికి ఇక్కడే కేబుల్కి వైర్ కట్టేసి కొత్త కేబుల్ని కట్టేసేసి మనం అట్లా పైకి లాగేద్దాం. లాక్ సెట్ కాడికి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఇవన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఆ సైడ్ అన్ని కింద అన్నీ ఓపెన్ చేయాలి. సో నేను అది ఎలా తీసానో చేయడం మీకు చూపిస్తా. చూడండి, అలా దగ్గరికి పెట్టేసి మీకు ఒక వైర్ అనేది చిన్నగా, మన బైండింగ్ వైర్ ఉంటుంది కదా, ఆ బైండింగ్ వైర్తో మెల్లగా దాన్ని అట్లా కట్టేసేసుకోవాలి. మీరు చూడండి, నేను చూపిస్తాను దాన్ని ఎలా కట్టాలి, ఎలా పైకి లాక్కోవాలి, అక్కడ వరకు ఎలా లాగాలనేది మీకు చూపిస్తాను. కాబట్టి ముందేం చేద్దామంటే ఇక్కడ లాక్ సెట్ దగ్గర వచ్చేసి ఈ స్క్రూ ఒకటి లాకింగ్ ఇచ్చాడు లాక్ చేసుకోవడం కోసం మన కేబుల్ని. సో అది బయటికి తీసేసి ఆ కేబుల్ని కూడా బయటికి తీసేసేద్దాం. బయటికి తీసేసి దీన్ని పక్కన పెట్టుకొని లాక్ సెట్ని మనం అక్కడ సీట్ క్యాచర్ దగ్గరికి వెళ్ళిపోయి సీట్ క్యాచర్ దగ్గర మనం కొత్త కేబుల్ని అనేది అక్కడ కట్టేసేద్దాం. చూడండి, ఈ విధంగా మీరు చూసి సింపుల్గా చేయొచ్చు. లేదంటే కేబుల్ మనం మొత్తం పీకేసిన తర్వాత బయట నుంచి కట్టడం అనేది చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఇక్కడ మనం అనేది ఈ ఏదైనా బైండింగ్ వైర్ని ఇలాగా పాతదానికి కొత్తదానికి ఇలా ముడేసేసి కట్టేసుకొని చాలా సింపుల్గా పైకి లాక్కోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఇదే కాదు, మీరు కొత్త బండ్లకే కానీ పాత బండ్లకే కానీ మరి కేబుల్స్ కూడా, బ్రేక్ కేబుల్స్ కానీ వెనకాల కేబుల్స్ కానీ ఇలాగే వైర్ కట్టేసి మేమైతే ఇలాగే లాగేస్తాము బయటికి. సో మీరు ఎలా లాగుతారో నాకైతే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడైతే చూసారు కదా, ఇది ఇక్కడ మొత్తం వచ్చిందని కట్ చేసేసి సింపుల్గా ఆ లాక్ సెట్ దగ్గర మన ఫ్రంట్కి వెళ్ళిపోయి పైకి లాగేసుకుందాం మెల్లగా. సింపుల్గా అంటే సింపుల్గా వచ్చేసి చూసారా, ఇలా పైకి లాగేసుకోవటం. అలా పైకి లాగితే మెల్లగా అది కూడా అక్కడికి వచ్చేస్తుంది, ఏం అడ్డంకులు లేకుండా. సో ఇక్కడ చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. మనం కట్టడమే లేటు, వైరు లాగటం సింపుల్.
చూసారా అట్లా పైకి వచ్చేసింది, ఇక్కడ జాయింట్ చూసారా కిందకి వచ్చేసింది చూసారా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఇక దీన్ని ఓపెన్ చేసేసుకుందాం. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చే కనెక్షన్ ఇక్కడ ఇచ్చేయాలి, అక్కడ ఇచ్చే కనెక్షన్ అక్కడ ఇచ్చేసేద్దాం. సో మీరైతే ఎలా చేస్తారనేది మీరు ఉంటే ఇంకా సింపుల్గా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి భయ్యా, చూద్దాము. నేనైతే ఇలా చేస్తాము మేము. కేబుల్స్ ఏవి లాగాలన్నా లెంత్ కేబుల్స్ ఉంటే మాత్రం ఆ ఎండింగ్లో ఈ అక్కడ కట్టేసేసి కొత్త కేబుల్ కట్టుకొని ఇక్కడ పైకి లాక్కుంటాం ఇటు పక్క. సో మీరు కనుక వేరే విధంగా కనుక చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు లాక్ కిట్కి మళ్ళీ కనెక్షన్ చేసుకుందాం ఇక. సో ఇది లాక్ కిట్, దీనికే 2 కనెక్షన్స్ ఇచ్చేసాడు. ఆన్ ఆఫ్ బటన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి సీట్ లాక్ది కూడా ఇక్కడే ఇచ్చేసాడు. సో దీనికి మనం కనెక్షన్ పెట్టేసుకుందాం మళ్ళీ. సో యాక్చువల్గా ఇది మార్చాలంటే దాదాపుగా 800 చిల్లర ఉంటుంది భయ్యా, 800, 850 దాకా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా ఈ లాక్ కిట్ మొత్తం చూస్తే. సో మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి కస్టమర్కి మనం సేవ్ చేసిన వాళ్ళు అయ్యాం ఇక్కడ. సో దాన్ని మళ్ళీ ఆ కేబుల్ మార్చేసాం. కేబుల్ కాస్ట్ చూసారు కదా, కేవలం 60 రూపాయలు మాత్రమే ఉంది. సో ఆ కేబుల్ పెట్టేసేసి మళ్ళీ ఇందాక ఆ క్లిప్ వచ్చింది కదా, ఆ క్లిప్ని మళ్ళీ కనెక్షన్ పెట్టేసుకుందాం. ఆ స్క్రూ పెట్టేసి లాక్ చేసేద్దాం. ఎందుకంటే ఆ స్లాట్లో నుంచి బయటికి రాకుండా చిన్న క్లాంప్ ఇచ్చాడు, ఆ క్లాంప్కి స్క్రూ ఇచ్చాడు. సో అది పెట్టేసేసుకొని మళ్ళీ లాక్ కిట్ ఎక్కించేసుకుందాం. లాక్ కిట్ ఎక్కించేసుకొని వెనకాల కనెక్షన్ వెనకాల ఇచ్చేసేద్దాం. వెనకాల సీట్ లాక్ క్యాచర్ ఉంది కదా, సీట్ లాక్ క్యాచర్కి మనం కనెక్షన్, అది మీకు తెలుసు కదా. అసలు ఇంకోసారి చూడండి, కావాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు అది కూడా కేబుల్ కొంచెం బయటికి లాగి మీకు చూపిస్తాను చూడండి. సీట్ లాక్ది కనెక్షన్ పెట్టేసుకొని ఇలా సైడ్ అమ్మట పెట్టుకొని, సైడ్ నుంచి వచ్చింది కాబట్టి లెంత్ కేబుల్ కదా, సైడ్ నుంచి వచ్చింది కాబట్టి సో సీట్ లాక్కి క్యాచర్కి అలా కనెక్షన్ పెట్టేసి లోపల పెట్టేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ లాక్ కిట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అది చూసారు కదా, ఆ పోర్క్ పైప్కి లాక్ కిట్ స్క్రూస్ పెట్టేసి టైట్ చేయాలి. సో సీట్ క్యాచర్ ఒకసారి లాక్ ఆన్ ఆఫ్ చేసి చూద్దాం చూడండి. మీకు ఆన్ ఆఫ్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది, తాళం తిప్పగానే. సో ఇందాకైతే ఫస్ట్ స్టార్టింగ్ మేము తిప్పినప్పుడు అయితే రాలేదు అది. సో ఇక లాక్ కిట్ మార్చాల్సి వస్తుంది అనుకున్నాం కాబట్టి సో సింపుల్గానే అయిపోయింది. కేబుల్ మారితే సెట్ అయిపోయింది. సో ఒక్కోసారి ఇలాంటి మనం ఊహించిన దానికంటే కూడా ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. మనం లాక్ కిట్ మార్చాలనుకుంటే కేబుల్ మార్చితే సెట్ అయిపోయింది. సో మనకు తక్కువ కాస్ట్లో అయిపోయింది కాబట్టి కస్టమర్ సేఫ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లాక్ కిట్కి అవన్నీ కూడా పెట్టేసేసుకుందాం. ఇంకా లాక్ స్క్రూస్ వేసేసి టైట్ చేసేసుకుందాం. ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ స్క్రూస్ పెట్టేసి సిఎస్కే స్క్రూస్ వస్తాయి, నేను ఎప్పుడు చెప్తున్నాను సిఎస్కే స్క్రూస్ అని. ఆ సిఎస్కే స్క్రూస్ పెట్టేసి లాక్ చేసేసుకుందాం. కాకపోతే భయ్య మొత్తం పోర్క్కి హెడ్లైట్ వైజర్ మొత్తం అంతా ఓపెన్ చేయాలి వచ్చినాయి పైన, తప్పదు మరి దీనికి తీయాలి కదా. ఈ పక్క నుంచి స్క్రూస్ మెల్లగా చేతితో టైట్ చేసేసుకొని 2 స్క్రూస్, ఈ పైన స్క్రూస్ దీని కింద స్క్రూస్ కూడా మెల్లగా లాక్ చేసి మెల్లగా 2-3 థ్రెడ్లు తిప్పేసుకొని ఆ తర్వాత మన స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసుకుందాం. సో ఇలా సింపుల్గా కేబుల్ వేయటం సింపులే, కానీ ఆ కేబుల్ని తగిలేయడం కోసం ఈ లాక్ కిట్ మొత్తం ఓపెన్ చేయాల్సి వచ్చింది చూసారా. ఇక్కడ ఇది వర్క్ ఎక్కువ పెరిగింది. సో కేబుల్ మాత్రం తక్కువ కాస్ట్ ఉంది, వేయటం కూడా సింపుల్, కానీ లాక్ కిట్ వేసినంత టైం పట్టేసింది దీనికి. కొత్త లాక్ కిట్ వేయడానికి మనం ఎంత టైం పట్టిందో ఇంచుమించు మనకు అంతే టైం పట్టేస్తుంది దీనికి. లాక్ కిట్ వైర్ వేయాలంటే, కేబుల్ వేయాలంటే. సో యథావిధిగా మనం స్క్రూస్ని మళ్ళీ టైట్ చేసేసి స్క్రూస్ అన్నీ కూడా టైట్ చేసేద్దాము. ఇంకా ఇది భయ్యా ఈ వీడియో. ఇటువంటి ఇంకా ఎన్నో వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను భయ్యా, మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి.
చిన్న చిన్న ట్రిక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే కూడా మీకు చూపిస్తాను. సో యథావిధిగా ఈ పోర్ట్ని ఎలా తీసామో మళ్ళీ అలాగే లాక్ పైనుంచి పెట్టేసేసుకొని ఆ స్క్రూ బోల్ట్ ఉంటుంది మనకు తెలిసింది 17 బోల్ట్ 17 నట్టు 14 బోల్ట్ 14 హెడ్ బోల్ట్ ఉంటుంది కదా, పెట్టేసేసి లాక్ చేసేసుకుందాం. ఇది భయ్యా ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. మీ సూచనలు సలహాలు కూడా ఉంటే ఇవ్వండి. మెసేజ్ బాక్స్లో కంపల్సరీగా మెసేజ్ పెడతా ఉండండి. నేను చూస్తాను, చూసి మళ్ళీ ఏమైనా ఉంటే తప్పులుంటే కరెక్షన్ చేసుకుంటాను. లేదు ఇంకేమైనా కొత్తవి ఉంటే కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇంకా చాలా బైక్ లేపాలి సరే సరే అది భయ్యా, ఇంకా ఈరోజు ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. ఇది లాక్ అయితే పెట్టేశాను. అది స్క్రూస్ పెట్టేసేసి దానికి బోల్ట్ పెట్టేసేసుకొని దాన్ని టైట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఇవన్నీ యథావిధిగా మీకు తెలిసిందే. అది ఆ బాడీని ఎట్లా ఓపెన్ చేసి పెట్టాలన్నది అది కూడా పెట్టేసేసి బండి అయితే కంప్లీట్ చేసేస్తాను, అయిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మాకు బళ్ళు వచ్చేదాన్ని బట్టి మీకు నాకు కాళ్ళని బట్టి వీడియోస్ తీస్తూ ఉంటాను. మీరు కంపల్సరీగా మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.